హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ ఈరోజు వచ్చేసి మన యొక్క టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ సెండ్ చేసుకునేటటువంటి ఒక ఆప్షన్ ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదు అనేటటువంటి ప్రజెంట్ టాపిక్ పైన అయితే ఈరోజు మనం యొక్క వీడియోలో అయితే చర్చించుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసింటే అటువంటి క్రియేటర్స్కి మాత్రమే నేను చెప్పేటటువంటి టిప్స్ కానీ ట్రిక్స్ కానీ యూస్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ యూట్యూబ్లో సక్సెస్ అయినటువంటి ఫేమస్ అయినటువంటి వ్యక్తులకు కావచ్చు, లేకుంటే యూట్యూబ్ ద్వారా ఆల్రెడీ రెవెన్యూ పొందుతున్నటువంటి వ్యక్తులకు యూట్యూబ్ అంటే ఏమిటి, యూట్యూబ్ ఆల్గారిథం ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి అన్ని విషయాలపైన వాళ్ళకి పూర్తి అవగాహన అయితే వచ్చింటుంది. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియోలు అయితే అనవసరం. సో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఈ యొక్క వీడియోస్ని చూస్తుంటే అటువంటి వారు స్కిప్ చేయండి ఈ వీడియోని, ఓకేనా. కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తుంటే అటువంటి వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాము. టాపిక్ ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ని వచ్చేసి సెండ్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉండేది ఇంతకుముందు. యూట్యూబ్లో నుంచే యూట్యూబ్కి సెండ్ చేసుకునేటటువంటి ఆప్షన్. ప్రజెంట్ అయితే ఈ యొక్క ఆప్షన్ని యూట్యూబ్ వారైతే నిలిపివేయడం జరిగింది. ఎందుకోసం ఈ యొక్క ఆప్షన్ని యూట్యూబ్ వారు నిలిపివేశారు, ఎందువలన దీనిని ఆపివేశారు, అదేవిధంగా యూట్యూబ్ వాళ్ళు ఎందుకు ఈ యొక్క అప్డేట్ని ముందుకు తీసుకురాలేదు, ఈ అప్డేట్ తీసుకువచ్చిన తర్వాత యూట్యూబ్ క్రియేటర్స్కి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటి అనేటటువంటి కొన్ని సందేహాలను అయితే ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యూట్యూబ్ ట్రాన్స్ఫర్ వీడియోస్ అనేటటువంటి ఒక ఆప్షన్. ఇది మనం చేసినటువంటి వీడియోస్ను వేరే వ్యక్తులు వాళ్ళ యొక్క ఛానల్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి యూట్యూబ్ వాళ్ళైతే ఈ యొక్క వీడియో ఆప్షన్ అయితే తీసివేయడం అయితే జరిగింది గైస్. ఈ విధంగా చేయడం వల్ల సో ఈ యొక్క ఆప్షన్ తీసివేయడం అనేది చాలా యూస్ఫుల్. యూట్యూబ్ ట్రాన్స్ఫర్ వీడియోస్, మీ యొక్క వీడియోస్ని వేరే వ్యక్తులు అన్అఫిషియల్గా వాళ్ళ యొక్క ఛానల్స్లో అప్లోడ్ చేసుకుంటారు. సో మీకు తెలిసింటే మీకు కాపీరైట్ స్ట్రైక్ అనేది మీరు వేయచ్చు, క్లెయిమ్ కావచ్చు, స్ట్రైక్ కానీ మీకు తెలియకుండా పోయినట్లయితే మీరు స్ట్రైక్ కావచ్చు, కాపీరైట్ క్లెయిమ్ కావచ్చు, ఇవన్నీ ఏవి వేసినా కూడా ప్రయోజనం ఉండదు కదా. సో మీ యొక్క వీడియోస్ను వారు దొంగిలించి యూస్ చేసుకున్నారు. ఆల్రెడీ నేను ఛానల్లో అయితే చూశాను. మనం చేసినటువంటి వీడియోస్ని అన్నిటినీ కూడా చాలామంది వ్యక్తులు ఫేస్బుక్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్స్లో కావచ్చు, ఇటువంటి వ్యక్తులు చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. ఈ యూజ్ చేసుకోవడం వలన వాళ్ళైతే ఎక్కువ మనీ సంపాదించుకుంటారు. సో మనం చేసినటువంటి వీడియోస్ను వాళ్ళ ఛానల్లో యూజ్ చేసుకుని వాళ్ళు మనీ సంపాదించుకుంటారు. ఇటువంటి ఆప్షన్స్ ఉండడం ద్వారానే యూట్యూబ్ ఇలాంటి వ్యక్తులందరికీ కూడా ఛాన్స్ అయితే వస్తుంది అని చెప్పి ఈ యొక్క ఆప్షన్ అయితే యూట్యూబ్ రిమూవ్ చేయడం జరిగింది గైస్. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే యూట్యూబ్లో వచ్చేసి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియోస్ అయితే సెండ్ చేసుకోవడానికి డైరెక్ట్ ఆప్షన్స్ అయితే లేవు. ఓన్లీ త్రూ వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, లైక్ మెసేజ్ యాప్, మెసెంజర్స్ ఇలాంటి యాప్స్ ద్వారా మాత్రం ఆ యొక్క లింక్ని అయితే మనము షేర్ చేసుకోగలం ఈ విధంగా చేయడం వలన. సో ఎవరైనా కానీ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసే ముందైతే వారి యొక్క లింక్ ఏదైతే ఉందో యూట్యూబ్ లింక్ దాన్ని మాత్రమే షేర్ చేసుకోవచ్చు గైస్. ఈ వీడియో మీకు నచ్చింటే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి.